ఈరోజు మీడియా సమావేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, అలాగే ఎమ్మెల్యే గారికి తక్కువ అని చెప్పని చాలా తక్కువగా చులకన చేస్తూ మాట్లాడారు. అలాగే ఇంకొక మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఆ, జీవితంలో ఏదో ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు అన్నట్టు చాలా ఏదో తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇట్లా కలలో కూడా ఇలాంటి పరిస్థితి మనకు వస్తుందని చెప్పి ఒక్కసారి తను ఎలా మాట్లాడారు, తన వే ఆఫ్ టోన్ అనేది ఒకసారి మనం విందాం. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అంటే ఎంత కేర్లెస్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే నిజంగా అది దారుణం. ఎందుకంటే అతను 151 సీట్ల నుంచి 11 సీట్లకి వచ్చిన వ్యక్తి. తను అసలు ఏంటిది, ఇంత దారుణమైన పరిస్థితి ఏంది, అంత ఇష్టపడ్డ జనం నన్ను ఎందుకు ఇంత దరిద్రంగా మళ్ళీ చీగొట్టుకునే పరిస్థితికి వచ్చింది, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాము అని ఆలోచించుకోకుండా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని చెప్పని గత కొన్ని రోజులుగా కొట్లాడుతున్నారు. నీకు జనమే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. నీకు జనం ఇవ్వనప్పుడు ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చి మొత్తుకుంటే ఏమవుతుంది? అయినా పవన్ కళ్యాణ్ గారు మీకేం చెప్పారు? ఇక్కడైతే పాసిబుల్ లేదు, ఇక్కడున్న రూల్స్ ప్రకారము జర్మనీలో అయితే అది పాసిబుల్ అవుతుందని చెప్పని తను ఒక మీడియా ప్రతినిధి అడిగిన దాన్ని కోడ్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో తప్పేముంది? పాసిబుల్ కాని దాని గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడుకొని చర్చ పెట్టడం అవసరమా? ఈరోజు రేపట్లో ఒకప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితేనే జనాల్లోకి వెళ్ళిద్దని ఉండేది. ఇప్పుడు ఏంటంటే బయట మీడియా వచ్చింది, మన ఫోన్ ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ అక్కడ అదే మీడియా అవుతుంది, జనాలకు ఈజీ కన్వే అవుతుంది. అయినా మీకులాగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అవ్వడం కోసం బాబాయిని కొట్టడానికి సిద్ధపడేంత నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఏదైనా సరే రాజకీయాల్లో మనం అవ్వాలని చెప్పి ఇక ఎంతకైనా తెగించే అంటే ఎంత దిగజారడానికైనా కూడా సిద్ధంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. మీరు ఒక్కసారి మీరు ఓడిపోవడానికి బయట ఇప్పుడు ప్రతిపక్షాలు ఇవన్నీ ఎంత కారణమో ఇంట్లో వాళ్ళు కూడా మన చీగొట్టారు. చీగొట్టి సొంత చెల్లెళ్ళు, సొంత అమ్మ అందరూ వ్యతిరేకించిన తర్వాత అరే ఇంట్లో వాళ్ళే వీళ్ళని నమ్మట్లేదు, ఇంకా మనం జనం కూడా మనం ఎందుకు నమ్మాలి? అయినా మనం తాగిన చీప్ లిక్కర్లు తాగి ఎంతమంది లివర్లు పాడైనాయి. రాజధాని పేరుతో 3 రాజధానుల పేరుతో ఎంతమంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ జీవితాలు నాశనం చేశారు మీరు. కొద్దిసేపు అక్కడ అంటారు, కొద్దిసేపు ఇక్కడ అంటారు, ఇది డెవలప్ అంటారు, అది డెవలప్మెంట్ అంటారు, అక్కడ ఏదో అయిపోతుంది అంటారు, ఇక్కడ ఏదో అయిపోతుంది అంటారు. అటు ఇటుకి లాస్ట్కి కాకుండా ఎటు కాకుండా పోయారు. అయినా ఒక్కసారి మీ ఇంట్లో సొంత చెల్లి షర్మిలా గారు ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఒక్కసారి రీసెంట్గా ఆమె ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు మీ గురించి. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరాండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరాండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? సొంత చెల్లి, సరే తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ సొంత అన్నని పట్టుకొని సిగ్గుండాలి కదా అని చెప్పని అడుగుతుందంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారు? మీరు అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయాలి కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు మీకు తేడా ఏముందన్నట్టు తను మాట్లాడుతుంటే మరి
మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇప్పటికీ కూడా మీరు ఇంకా ఎదుటి వాళ్ళ మీద పడి అసూయతో ఏడవడం అనేది ఎంతవరకు కరెక్టు? అయినా జీవితంలో ఎప్పుడైనా ఊహించారా? ఎలక్షన్స్ ముందు వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ ఆయనకి ఇంతమంది భార్యలు అంతమంది భార్యలు, ఏ టాపిక్ రాని ఏ క్వశ్చన్ అడగడే ఒకటే ఆన్సర్ అన్నట్టు, మనకు తెలిసిందే అదే ఆన్సర్ అన్నట్టు ఎప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉండేటారు. ఎప్పుడైనా కల్లో అయినా ఊహించారా జనసేన కంటే కూడా మీకు తక్కువ సీట్లు వస్తాయని చెప్పి? అది దేవుడు రాసిన రాత. ఓకే, దాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దీనికే ఇలా అయిపోతే ఒక్క సీటు కూడా గెలవకుండా ఇంకా మీరే ఓడిపోతే ఎలా ఉంటుందో అసలు ఆ పెయిన్ తెలుసా నీకు? అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమనుకుంటున్నాను? నీకులాగా స్పూన్ ఫీడింగ్ లాగా మొత్తం ఎలక్షనీరింగ్లో డబ్బులు అవన్నీ లేవు తనకి. తన సొంతంగా తను కష్టపడి ఇదంతా క్రియేట్ చేసుకుని క్యాడర్ను బిల్డ్ చేసి ఇదంతా చేస్తున్నాడు. అంటే నేను అనేది మీరు చేయలేదని కాదు. మీకులాగా ఫండింగ్ ఇచ్చి పెద్ద పెద్ద డబ్బులు పెట్టేటోళ్ళు, ఎలక్షన్స్లో డబ్బులు పంచేవాళ్ళు జనసేనకి ఎవ్వరు లేరు. పవన్ కళ్యాణ్ గారే ఒక బ్రాండ్ ఇమేజ్. నీకు దమ్ముందా ఇప్పుడు? ఇప్పటికిప్పుడు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకొని పవన్ కళ్యాణ్ గారు తప్పుకొని రోడ్డు మీదకి వెళ్తే ఎవరికి ఎక్కువ మంది జనాలు వస్తారు? ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకునే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒక మీటింగ్ పెట్టు, ఏ డబ్బులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడతారు. నీకు జనాలు ఎక్కువ వస్తారా, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వస్తారా? అప్పుడు ఎవరిది కార్పొరేట్ స్థాయి, ఎవరిది ఎమ్మెల్యే స్థాయి అనేది నీకు అర్థమవుతుంది. నీ ఆత్మకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారే కనుక డబ్బులు పంచి ఉంటే ఆయన ఫస్ట్ ఏం కాదు, ఎప్పుడైనా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు ఫస్ట్ ఎలక్షన్స్లో. అలాగే అంటే ఆయన ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ, మాట్లాడొచ్చు, మీరు అనేది టెక్నికల్గా విమర్శించవచ్చు. కానీ ఏంటంటే కొంచెం ఆ రోజులు పోయాయి జగన్ గారు. మీరు ఏదో తేలిగ్గా తీసి పడేస్తే, ఒకప్పుడు అంటే మీరు ఒక్క సీటు గెలవలేదా అంటే మా కేడర్ అంతా కూడా మానసికంగా డల్ అయిపోయి ఉండేది. ఇప్పుడు మీ పరిస్థితి అది ఉంది. 151 నుంచి మనం 11కి ఎందుకు వచ్చాం? మళ్ళీ ఆ 11 నుంచి దేవుడా ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతారు మన పక్కన? నెక్స్ట్ ఎలక్షన్స్కి మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఇంకా ఏంది పరిస్థితి? మనల్ని నమ్ముకొని ఎవడైనా పుసుక్కుని గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో వేస్తున్నారు. అంటే అందరినీ కాదు, ఎవడైతే లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడుతున్నారో వాడు చట్ట వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాబట్టి వాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతారు. సో మిమ్మల్ని నమ్ముకొని ఎవడైనా రేపొద్దున మీ పార్టీలోకి రావాలన్నా కూడా ఈయన జైలుకి పోయిండు కాబట్టి ఈయనకు అలవాటే, ఈయనతో పాటు మనం కూడా పోవాల్సి వస్తుందని చెప్పి కూడా అనుకునే పరిస్థితి బయట ఉంది. అందుకని వేరే వాళ్ళని అనే ముందు మన చరిత్ర ఏంది, మన బాబాయ్ ఏంది, మనం ఎంపీలు అవ్వడం కోసం ఏం చేసినాం, మన తమ్ముణ్ణి మనం ఎలా కాపాడుతున్నాం, ఉం? సొంత బాబాయిని చంపేసి గొడ్డలి సంబంధించి ఎలా నడుస్తుంది బయట, జనాలు ఏమనుకుంటున్నారు? ఉం? మీరు చంపేసి అనట్లేదు నేను, మీకు వాస్తవం తెలుసు సొంత తమ్ముడిని కాపాడడం కోసం ఏం జరుగుతుందని చెప్పని. ఉం? ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. సో అందుకని మీ స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఓకే, ఆల్రెడీ మీ స్థాయి 11, ఆయన స్థాయి 22 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే స్థాయి. సో ఇంకోసారి ఇలాంటి చులకనగా మాట్లాడే మాటలు మాట్లాడొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ, మీరు మళ్ళీ గతంలో లాగా చురుకుగా యాక్టివ్గా ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి కేర్లెస్ మాటలు, నెగ్లిజెన్స్తో ఫ్రస్ట్రేషన్తో వచ్చే మాటల నుంచి బయటపడి మళ్ళీ మీరు ప్రజా సమస్యల మీద పోరాడాలని కోరుకుంటున్నాము. జై హింద్.